గారికి, దీపాలన గారికి, అదేవిధంగా రాష్ట్ర అధికారుల గారికి, ఆరోగ్య సభ్యులు నందరావు గారికి, అదేవిధంగా కోసగణ గారికి, మాజీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారికి, రాష్ట్ర ఎస్సీ గారికి, మరి ద్వారా చెప్పినటువంటి ఎంతమంది వేదికలు ఏ పదవులలో ఉన్నా కానీ రాజకీయంగా ప్రజల ప్రతినిధిగా ఉన్నప్పుడే విలువ చెప్పినటువంటి మన నూతన వైస్ చైర్మన్ అయినటువంటి ప్రతాపన్న గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి, అందరికీ మరి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మన ఈ కార్యవర్గ సమావేశం వచ్చేటువంటి జిల్లా పదాధికారులకు, మండలాధ్యక్షులకు, రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా సీనియర్ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు జరుపుకుంటూ మరి జయపాలన ప్రవేశపెట్టినటువంటి రాజకీయ తీర్మానాలు అయితే మరి ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని చేస్తూ మరి సంగారెడ్డి లోకల్గా నిజంగా అధికార ఒక్కరి దగ్గర ఉన్నప్పటికీ అనధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి గారు నిజంగా ఇటు వ్యవసాయ పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 వర్గాలను కూడా అన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి చెప్తా ఉంది. మరి ఇందిరమ్మ ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములను సంగారెడ్డిలో ఇప్పటి వరకు 800 ఎకరాలు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి పుంజుకున్నటువంటి టీజీఐఏసీ చైర్మన్ గా తన భార్య నుంచి వెనుక నుంచి చక్రం తిప్పుకుంటూ 800 ఎకరాలను ఈపాటికి ఆ నిరుపేదైనటువంటి రైతుల దగ్గర నుంచి పుంజుకొని మరి ఇండస్ట్రీల వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి రోజు ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళకి ఈరోజు మార్కెట్లో 3 కోట్ల రూపాయల ఎకరా భూమి ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, చోటా మోటా లీడర్లు అందరూ కూడా గ్రామంలో ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీకి పోయేటట్టుంది, భూమి ఇవ్వకపోతే మీరు నష్టపోతారు, అది 20 లక్షలకు అన్న ఇవ్వండి, 30 లక్షలు, ఒక్కో దగ్గర 20 లక్షల నుంచి పెట్టి ₹1 కోటి ఇప్పుడు చర్యాల దగ్గర కావచ్చు, మరి నాకు తెలిసినటువంటి చర్యాల దగ్గర 200 ఎకరాలు, మరి తొగర్పల్లిలో ఒక 70 ఎకరాలు, పెద్దాపూర్లో ఒక 70 ఎకరాలు, అదేవిధంగా ముద్దర్పల్లిలో ఒక 300 ఎకరాలు, ఈ విధంగా రైతులకు ఈ పాటికే నోటీసులు ఇచ్చి వారందరి దగ్గర నుంచి సేకరిస్తూ ఉన్నారు. ఇక్కడ సంగారెడ్డిలోనే 700 ఎకరాలు, అదేవిధంగా గుమ్మడిలో ఒక 150 ఎకరాలు, సదాశివపేట దగ్గర 100 ఎకరాలు, ఈ విధంగా ఎక్కడికక్కడ ఇప్పటికి 1000 ఎకరాలు సేకరించిండు. మనకు తెలిసింది, ఇంకా తెలియని ఏంటంటే తెలియదు. ఈ విధంగా అంటే ఒక ఎకరా ఎమ్మడి మినిమంగా తను దొంగచాటుగా 50 లక్షల నుంచి ₹1 కోటి ఎక్కేస్తా ఉన్నాడు ఒక ఎకరా. ఏ విధంగా అంటే గవర్నమెంట్ లో చూస్తే టీజేఏసీ సంస్థకు చాలా రాజకీయం ఇస్తున్నామని చెప్పి టీజేఏసీ సంస్థ చెప్తా ఉంటారు. టీజేఏసీ సంస్థకు ఏ విధంగా చూపెడతారంటే రైతుల దగ్గర నుంచి 20 లక్షల భూమి కొన్నా, ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చేసరికి ₹1 కోటి కడుతున్నా, 20 లక్షల కొన్నా 70 లక్షలు సంపాదించి చూపెడుతున్నా. మరి 2 కోట్లు తీసుకుంటున్నాడు ఆ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, 4 కోట్ల భూమి ఉంటే 2 కోట్లు, వాళ్ళకు ₹1 కోటి ఏదైనా లాభం అయిందంటే ఆ కంపెనీ వాళ్ళందరూ కూడా మాకు ₹1 కోటి తక్కువ దొరుకుతుంది అని చెప్పేసి తీసుకుంటా ఉండి ప్రతి దగ్గర రైతులు నిజంగా ఇండస్ట్రీకి ఇవ్వాలనుకుంటే ఆ రైతులకు నిజమైన ధర రైతులతోనే ఇప్పించే చేయాలని ఈ విధంగా రైతు నయవంచన చేస్తున్నటువంటి ఈ యొక్క సంగారెడ్డిలో ఉన్నటువంటి ఈ అనధికార ఎమ్మెల్యేని అడ్డుకోవాలా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పపెట్టుగా విధించాలని చెప్పి మరి దీంట్లో ఒక ఉద్యమంగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అందరూ కొట్టుకున్నాము. ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేస్తేనే, సంగారెడ్డి ఉద్యమం స్టార్ట్ చేస్తేనే ఇది ఎక్కడికెక్కడ ఆగుతుంది. చెప్తే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల భూములు ఏ మాత్రం మిగలకుండా ఇలా చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వేరే మంది రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కువ నీకు మెదడు లేదురా, సీఎం గారు ఏమంటారు, నీకు మెదడు లేదు, ఆ మేడం అంటే భద్రాచలం మొత్తం మునిపోతుంది. వాళ్ళిద్దరు చూడండి రాజకీయంగా 2 పార్టీలు ఎల్లకాలం మేమే ఉన్నాము, ఇంకో పార్టీ లేదని చూపెట్టే విధంగా మాట్లాడుతున్నారు కనుక
మనం ఎక్కడికక్కడ ఇది లేదు అని చెప్పేసి మనం కూడా ఈ రెండు పార్టీల మోసం చేస్తున్నాయి. ఒక భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ నిరూపించాల్సిన అవసరం ఉంది కనుక మనం ఈ ఉద్యమాలు చేయాలా, నీళ్ళ విషయంలో కావచ్చు, మరి నిధుల విషయంలో కావచ్చు. ఎందుకంటే ఈ రోజు గ్రామ సర్పంచుల గ్రామ ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే గ్రామంలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే మొన్నటి ఎన్ఆర్జీఎస్ నిధులు కావచ్చు, మరి ఎంపీ నిధులు కావచ్చు, మరి ఎక్కడికైనా ఇక్కడికి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలకు మరి అంజనున్నాడు ఎమ్మెల్సీ అయ్యి ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా మరి పక్క పార్టీలో మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా మనం దాన్ని కూడా మనం నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రాజకీయ తీర్మానాన్ని మరొకసారి మీ అందరి ఆమోదంతో